హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు సేమియాని వేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నప్పుడు అది 50% వరకు ఉడికితే సరిపోతుంది. అలానే మెత్తగా ఉడకనివ్వక్కర్లేదు. ఆ తర్వాత ఏంటంటే అది ఉడికిపోయిన తర్వాత ఒక చిల్లులు జార్ తీసుకొని దానిలోని ఇది వడకట్టుకోవాలండి. మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసుడు సేమియాకి హాఫ్ గ్లాస్ వరకు చీనీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అది పాకం వచ్చేటట్టు అటు ఇటు కలుపుతూ ఉండాలండి. లేత పాకం వచ్చినప్పుడు దానిలోని కొబ్బరికూర వేసుకోవాలి. కొబ్బరికూర వేసి కొద్దిగా దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఉడకపెట్టిన సేమియా పుల్లల్ని దీంట్లో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అది ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దగ్గర అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా, షుగరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుతూ ఉండాలండి. ఒకేసారి పోస్తే ఎక్కువగా పలుచగా అయిపోద్ది. అందుకే కొద్దిగా వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ టైప్లోని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ సేమియాని ఉండల్లా చేసుకొని ఒక కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ ఉండల్ని వేసి డిప్ చేసి దాంట్లోని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. 2 days వరకైనా పాడవ